హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. టుడే ఈ క్లాస్ నుంచి మనం గ్రూప్ 2 హిస్టరీకి సంబంధించి క్లాసెస్ డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ప్రధానంగా మనకి ఈ స్టేట్ లెవెల్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఈ హిస్టరీ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎంటైర్ ఈ హిస్టరీ సబ్జెక్ట్ని మన స్టేట్ లెవెల్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ప్రధానంగా రెండు విధాలుగా చూస్తాం. ఏంటి అంటే, ఒకటి ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని, ఇంకొకటి ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర అని చెప్పేసి అంటాం. అయితే మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 పేపర్ 2లో ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పేసి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 2లో ఒక 75 మార్క్స్ ఉంటుంది. అలాగే ఈ గ్రూప్ 2లో పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి ఒక 10 to 15 మార్క్స్ ఉంటుంది. 10 to 15 మార్క్స్. ఓవరాల్గా మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎంటైర్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి, చరిత్ర అనే సబ్జెక్ట్ నుంచి ఓవరాల్గా మనకి 90 మార్క్స్ అనేది వస్తాయి. 90 మార్క్స్, 90 క్వశ్చన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా 1 మార్క్. ఓవరాల్గా 90 క్వశ్చన్స్, 90 మార్క్స్కి మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎంటైర్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి 90 మార్క్స్ అనేది వస్తాయి. ఒకసారి ఈ గ్రూప్ 2లో హిస్టరీ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏంటో ఒకసారి చూద్దాం క్లారిటీగా బోర్డు పైన. చూడండి, ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో హిస్టరీ సబ్జెక్ట్ మార్క్స్ వెయిటేజ్ చూద్దాం. ఓవరాల్గా మనకి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎంటైర్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి పేపర్ 1 అలాగే పేపర్ 2లో ఇక్కడ చూడండి బోర్డు పైన మనకి ఈ గ్రూప్ 2లో ఓవరాల్గా 3 పేపర్స్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పాం. ఇప్పుడు ఈ గ్రూప్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఏ పేపర్లో మనకి ఈ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ గురించి సిలబస్ ఇవ్వబడింది అని చెప్పేసి చూద్దాం. గ్రూప్ 2లో ఇక్కడ ఫస్ట్ పేపర్స్, తర్వాత సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ ఏ పేపర్లో ఇచ్చాడు, అలాగే ఏపీ హిస్టరీ ఏ పేపర్లో ఇచ్చాడు అని చెప్పేసి సబ్జెక్ట్స్. నెక్స్ట్ మార్క్స్ వెయిటేజ్ అండ్ ఇండియన్ హిస్టరీ మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంటుంది ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో, అలాగే ఏపీ హిస్టరీ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వన్, టోటల్ మార్క్స్. ఓవరాల్గా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ నుంచి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి టోటల్ మార్క్స్. ఇట్లా ఇక్కడ ఏం చెప్పేస్తున్నాం మనం, ఏపీఎస్సి గ్రూప్ 2లో పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి అన్నాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనకి ఈ గ్రూప్ 2లో పేపర్ 1లో సబ్జెక్ట్ ఏంటి, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. దీని నుంచి మనకి మార్క్స్ వెయిటేజ్ 10 to 15 మార్క్స్. మన గ్రూప్ 2 పేపర్ 1లో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి
10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం వస్తాయి, డెఫినెట్గా 10 to 15 పక్కాగా వస్తాయి. ఇక టోటల్ మార్క్స్లో 15 మార్క్స్ చూస్తాం, వెయిటేజ్ టోటల్ మార్క్స్. అలాగే మనకి ఇక పేపర్ 2లో ఇక్కడ మనకి ఈ గ్రూప్ టూ పేపర్ 2లో ఏపీ హిస్టరీ ఆల్రెడీగా చెప్పాం. ఈ గ్రూప్ 2 పేపర్ 2లో టోటల్గా ఈ గ్రూప్ 2 పేపర్ 2 150 మార్క్స్ ఉంటే అందులో 75 మార్క్స్ ఏపీ హిస్టరీ ఉంటుందని చెప్పేసి 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ ఉంటుంది గ్రూప్ 2 పేపర్ 2లో. అంటే టోటల్ మార్క్స్ 75. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మొత్తం ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ నుంచి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అంటే చూడండి, ఇక్కడ టోటల్గా మనకు వచ్చేది 90 మార్క్స్. ఇట్లా మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రత్యేకంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఓవరాల్గా హిస్టరీ సబ్జెక్ట్ నుంచి 90 మార్క్స్ అనేది పక్కగా వస్తాయి. 90 అయితే గ్యారంటీ, ఓకేనా? 90 అంటే ఓవరాల్ మనకి ఏమర్థమైంది, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 2 హిస్టరీస్ ఉన్నాయి, ఒకటి ఇండియన్ హిస్టరీ, ఇంకోటి ఏపీ హిస్టరీ. మరి 2 హిస్టరీస్లో ఎక్కువగా మార్క్స్ వెయిటేజ్ ఉన్న హిస్టరీ ఏది అంటే ఏపీ హిస్టరీ అని చెప్పేసి అంటాం. ఏపీ హిస్టరీ, అవునా? మార్క్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉన్నది ఏంటి? ఏపీ హిస్టరీ అని చెప్పేసి అంటాం. ఏపీ హిస్టరీ, ఓకేనా? ఇండియన్ హిస్టరీకి ఏపీ హిస్టరీ యొక్క మార్క్స్ వెయిటేజ్, ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ప్రధానంగా తెలిసింది ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, పేపర్ 2లో ఏపీ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ ఒక 15 మార్క్స్ మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం, ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి ఉంటుందని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే చూడండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ప్రధానంగా మనకి ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర అనే విషయానికి వస్తే ప్రధానంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎంటైర్ ఇండియన్ హిస్టరీని 3 విధాలుగా చూస్తాం. ఏంటి అంటే ఒకటి యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర, ఇంకొకటి మిడివల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఇక మూడవది మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి. కానీ మనకి ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఉండేది ఒక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే. అంటే మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర కానీ, అలాగే మీడియవల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సిలబస్లో ఇవ్వబడలేదు. ఒక్క ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది, అది పేపర్ 1లో ఉంది. దాని వెయిటేజ్ ఎంత? 15 మార్క్స్ ఓన్లీ మ్యాక్సిమం. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏంటి, మళ్ళీ there are 3 types of Indian histories. ఏంటది? ఒకటి చూడండి, యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ, ఇంకొకటి మిడివల్ ఇండియన్ హిస్టరీ, ఇంకొకటి ఫైనల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ. కానీ మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఉండేది ఒక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి.
చూడండి ఇక్కడ ఓవరాల్గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఉండేది ఏంటి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అందుకే ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు గ్రూప్ 2 పేపర్ 1లో ఏమి ఇచ్చాం, గ్రూప్ 2 పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా, ఇట్లా అంటే మనం యాన్సెంట్ గురించి కానీ మిడివల్ ఇండియన్ హిస్టరీస్ గురించి కానీ డిస్కస్ చేయము. మళ్ళీ ఏపీ హిస్టరీలో చూస్తాం, ఏపీ హిస్టరీలో యాన్సెంట్ ఏపీ హిస్టరీ ఉంటుంది, మిడివల్ ఏపీ హిస్టరీ ఉంటుంది, అది వేరు. కానీ ఇండియా పరంగా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంపార్టెంట్ లింకప్ ఏమైనా ఉంటే చూస్తాం మధ్యలో. అది ఇక్కడ అవుట్ ఆఫ్ 90 మార్క్స్లో గ్రూప్ 2లో అవుట్ ఆఫ్ 90 మార్క్స్ హిస్టరీలో పేపర్ కనుక ఈజీగా వస్తే ప్రతి ఒక్కరు కూడా బెస్ట్గా స్కోర్ చేస్తారు, అవునా? కానీ పేపర్ డిఫికల్ట్గా వస్తే పరిస్థితి ఏంటి? మన హిస్టరీ క్లాసెస్ మీరు మంచిగా విని ఆ రన్నింగ్ నోట్స్ అనేది బాగా మెయింటైన్ చేస్తూ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ రాసి ఆ హిస్టరీ సబ్జెక్ట్కి సంబంధించి ఆ ఎగ్జామ్ అయిపోయినాక దానికి ఎక్స్ప్లెనేషన్ కానీ మంచిగా విన్నారనుకోండి, దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ 80 మార్క్స్ అబౌవ్ స్కోర్ అవుట్ ఆఫ్ 90 మార్క్స్, ఎస్పెషల్లీ ఇన్ ది ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ది హిస్టరీ సబ్జెక్ట్. ఓకేనా, పేపర్ ఈజీగా వస్తే ప్రతి ఒక్కరు కూడా బెస్ట్గా స్కోర్ చేస్తారు, అందరికీ తెలిసిందే. కానీ పేపర్ డిఫికల్ట్గా వచ్చిన బెస్ట్ స్కోర్ చేయాలంటే ఎట్లా? మంచిగా మన హిస్టరీ క్లాసెస్ మీరు మంచిగా విని ఆ రన్నింగ్ నోట్స్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తూ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ ఆ హిస్టరీ సబ్జెక్ట్ సంబంధించి రాసి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కానీ మంచిగా విన్నారనుకోండి, అవుట్ ఆఫ్ 90 మార్క్స్లో 80 మార్క్స్ అబోవ్కి మీరు డెఫినెట్గా స్కోర్ చేస్తారు అప్కమింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో హిస్టరీ సబ్జెక్ట్ సంబంధించి. 100% ఈ విషయంలో నేను మీకు అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నా, గ్యారంటీ ఇస్తూ ఉన్నా. ఓకేనా, మీరు ఎక్కడైనా మీరు చూడండి ఏంటి అంటే ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫేమస్ నేమ్ అండ్ ఫేమ్ ఫ్యాకల్టీస్ కానీ సబ్జెక్ట్ని సులభ రీతిలో అర్థమయ్యే విధంగా నిత్య జీవిత సన్నివేశాలతో ముడిపెడుతూ మంచి ఉదాహరణలతో గ్రాఫికల్ మెథడ్స్తో బోధించబడును అని చెప్తారు. కానీ సిలబస్కి అనుగుణంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే విధంగా యాస్పిరెంట్ బెస్ట్గా స్కోర్ చేసే విధంగా సబ్జెక్ట్ని బోధిస్తామని చెప్పేసి పెద్దగా ఎవరు చెప్పి ఉండరు. అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడైనా. కానీ మన ఇన్స్టిట్యూషన్స్లో అవుట్ ఆఫ్ 90 మార్క్స్ హిస్టరీలో ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్కి సంబంధించి 80 మార్క్స్ అబోవ్ మీరు డెఫినెట్గా స్కోర్ చేస్తారు. 100% ఆ విషయంలో నేను మీకు అసెంట్ ఇస్తూ ఉన్నా. ఓకేనా, ఇప్పుడు మనం ఈ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. మనకి ఈ గ్రూప్ 2లో ఓవరాల్గా బోత్ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు సిలబస్కి అనుగుణంగా ప్రతి ఒక్క టాపిక్ని 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక థింక్ ఏంటి అంటే మనం కొత్తగా చేరుకోబోయే ఒక గమ్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయాణించే మార్గం లేదా వే తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ పోటీ పరీక్షల్లో కొత్తగా ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఏంటో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రయాణించే మార్గం సరైనది కాకపోతే మనం మన గమ్యాన్ని చేరుకోలేం. ఈ పోటీ పరీక్షల్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఏంటో తెలుసుకోకుండా బ్లైండ్గా ప్రిపేర్ అవుతూ వెళ్తే మనం ఎప్పటికి కూడా సక్సెస్ కాలేం. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీ యొక్క సిలబస్ ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఆధునిక భారతదేశ చరిత్ర మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర ఒక 10 to 15 మార్క్స్కి ఉంటుందని చెప్పేసి ఉన్నాం. ముందుగా ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీ సిలబస్ ఏంటో చూద్దాం. ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దీన్నే తెలుగులో ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి అంటాం. తెలుగులో ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి ఉంటాం. మోడర్న్ ఇండియన్
హిస్టరీ అని చెప్పేసి అంటాం. మనకి గ్రూప్ 2లో పేపర్ 1లో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక 10 to 15 మార్క్స్ వరకు కూడా ఉంటుంది. మరి ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ యూనిట్ ఏంటి, దీని యొక్క సిలబస్లో ఫస్ట్ యూనిట్ మనం చూస్తే ఈ సిలబస్ ఫస్ట్ యూనిట్ మనం చూస్తే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేసి అంటాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాక అని చెప్పేసి అంటాం. సో ఇందులో ఫస్ట్ యూనిట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. దీన్నే తెలుగులో యూరోపియన్ల రాక అని చెప్పేసి అంటాం. దీన్ని తెలుగులో యూరోపియన్ల రాక అని చెప్పేసి అంటాం. యూరోపియన్లు రాక ప్రధానంగా మనకి ఈ యూనిట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క బిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ రాక అనే యూనిట్ నుంచి టాపిక్ నుంచి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బోత్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 2లో కూడా ఒక్క బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్క బిట్ అనేది దీని నుంచి వస్తూ ఉంటుంది. సో వన్ బిట్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ మీరు చూస్తే ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ యూనిట్ ఏంటి, యూరోపియన్ల రాక. అంటే మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక యుగంలో భారతదేశానికి యూరోపియన్స్ వచ్చిన నాటి నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి అంటాం. అంటే మనకు ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్స్ రాక నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి అంటాం. అది యూరోపియన్స్ భారతదేశానికి రావటం, భారతదేశంతో వర్తకం చేయటం ఇది కొత్త ఏమీ కాదు. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో కూడా సెకండ్ సెంచరీ BCలో కూడా ఈ యూరోపియన్స్ ప్రత్యేకంగా రోమన్స్ మన భారతదేశంలో దక్షిణ భారతదేశంతో సౌత్ ఇండియాతో వర్తకం ట్రేడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే భారతదేశంలో సమూలమైన మార్పులు ఎప్పుడు వచ్చాయంటే ఆధునిక యుగంలో యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన నాటి నుంచి ప్రారంభమయ్యాయి. కాబట్టి మనకి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఈ యూరోపియన్ల రాక నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే దానివల్ల వచ్చిన మార్పుల వల్ల అని అర్థం. మరి ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ యూనిట్ యూరోపియన్ల రాకలో ప్రధానంగా మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి అంటే అసలు భారతదేశానికి యూరోపియన్స్ ఏ మార్గం ద్వారా వచ్చేవాళ్ళు, సముద్ర మార్గమా లేదా భూమార్గమా, సీ రూటా లేదా రోడ్ రూటా, అసలు యూరోపియన్స్ భారతదేశానికి దేనికోసం వచ్చారంటే ఫర్ ట్రేడ్ వర్తకం కోసం, ఆ వర్తకంలో మళ్ళీ వేటి కోసం వచ్చేవాళ్ళంటే సుగంధ ద్రవ్యాలు అని చెప్పేసి అంటాం ప్రత్యేకంగా. అందుకే స్పైస్ ట్రేడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి భారతదేశానికి ప్రధానంగా ఎంతమంది యూరోపియన్స్ వచ్చారంటే 5 యూరోపియన్స్ వచ్చారు. మరి భారతదేశానికి మొదటగా వచ్చిన ఆ యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. మరి భారతదేశానికి మొదటిగా వచ్చిన ఆ పోర్చుగీస్ యూరోపియన్ ఎవడు, వాస్కో డ గామా సముద్ర మార్గం ద్వారా 1498 May 17 or 18 at Calicut in India అని చెప్పేసి ఉంటాం. వాస్కో డ గామా 1498 May 17 or 18 ఆ డేట్స్లో మన భారతదేశంలో ఈ కేరళలో నుండి కాలికట్ని చేరుకోవడం జరిగింది ఫస్ట్ టైం ఈ సముద్ర మార్గం ద్వారా మోడర్న్ పీరియడ్లో. ఓకేనా. మరి భారతదేశానికి వచ్చిన ఆ 5 యూరోపియన్స్ వరుస క్రమం మనం చూస్తే క్రానాలజీ, భారతదేశానికి యూరోపియన్స్ రాక ఆ వరుస క్రొనాలజీ చూస్తే భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్స్ చూడండి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్, ఫ్రెంచ్ అని చెప్పేసి ఉంటాం. ఇది భారతదేశానికి యూరోపియన్స్ వరుస క్రమం అని చెప్పేసి ఉంటాం. అలా భారతదేశానికి వర్తకం కోసం వచ్చినటువంటి ఈ యూరోపియన్స్ మన భారతదేశంలో కంపెనీస్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు.
అలా కంపెనీస్ని ఏర్పాటు చేస్తూ యూరోపియన్స్ తమ యొక్క వ్యాపార విస్తరణ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తూ ఉంటారు. అలా తమ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంత పరిపాలనా నిర్వహణ కోసం అక్కడ యూరోప్ నుంచి గవర్నర్స్ కూడా వస్తూ ఉంటారు, యూరోపియన్స్ గవర్నర్స్. మరి ఆ యూరోపియన్స్ ప్రధానంగా గవర్నర్స్ ఎవరు? వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి అవ్వచ్చు, పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించి అవ్వచ్చు, బ్రిటిష్ వారికి సంబంధించి అయి ఉండొచ్చు. అలా భారతదేశానికి వర్తకం కోసం వచ్చినటువంటి ఈ యూరోపియన్స్ భారతదేశాన్ని తమ ఒక్కరే శాసించాలి అనే ధోరణిలో మన భారతదేశంలో ఈ 5 యూరోపియన్స్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఆ ఆధిపత్య పోరులో అల్టిమేట్గా విన్ అయింది బ్రిటిష్ వాడు అని చెప్పేసి ఉంటాం, బ్రిటిష్ వాడు. అలా మన భారతదేశంలో యూరోపియన్స్ మధ్య ఆ చిన్న చిన్న వార్స్ ఏమున్నాయి, ప్రత్యేకంగా ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వారి మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ 1760 వందవాసి వార్ అని చెప్పేసి అన్నాం, 1759 చినిస్రా బేదరా వార్ అని చెప్పేసి అంటాం. ఇట్లా వీటన్నిటి గురించి కూడా మనం యూనిట్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనకి నా చేతిలో ఒక మంచి టెక్స్ట్ బుక్ ఉంది, నాకు బాగా కాన్సెప్ట్ అర్థమైంది, బాగా చదువుకుంటూ పోతాను అనకూడదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ గ్రూప్ 1 ఫిల్మ్స్లో కూడా ఈ యొక్క యూనిట్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఎంత, ఓన్లీ 1 బిట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అని చెప్పేసి ఉన్నాం. దానికోసం మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన ఏరియాస్ ఏమున్నాయి అని మనం స్టడీ చేయాలి, వాటిని బైహార్ట్ చేసి ప్రిపేర్ అయ్యే బెస్ట్గా మంచిది తప్ప లేదు నా దగ్గర బుక్ ఉంది చదువుకుంటూ పోతాను, నాలెడ్జ్ పెంచుకుంటూ పోతాను అంటే మనం ఎప్పటికీ చదువుకుంటూనే ఉంటాం, నాలెడ్జ్ పెంచుకుంటూనే ఉంటాం, ఎప్పటికీ సక్సెస్ అనేది అంత త్వరగా కాలేం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి సిలబస్కి లోబడి ప్రధానంగా ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఆ యూనిట్లో ఆ యొక్క టాపిక్ నుంచి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ మ్యాక్సిమం రావచ్చు, మనం ఏ టాపిక్స్ అనేది ప్రధానంగా దాని నుంచి బైహార్ట్ చేయాలి, స్టడీ చేయాలనే విషయం తప్పనిసరిగా ఆస్పిరెంట్స్కి అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకుండా ఏదో ఒక మోస ధోరణిలో మనం చదువుకుంటూ పోతే ఎప్పటికీ కూడా పోటీ పరీక్షలో సక్సెస్ కాలేము. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ యొక్క ఎస్టీ సబ్జెక్ట్ని వేరే ఫ్యాకల్టీకి అప్పచెప్పవచ్చు, కానీ మనమైతే ఎస్టీ సబ్జెక్ట్కి పూర్తిగా న్యాయం చేయగలం. పిల్లలకి ప్రధానంగా ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ స్కోర్ వచ్చే విధంగా మనం టీచ్ చేయగలం ఈ ఎస్టీ సబ్జెక్ట్ని అనే ఉద్దేశంతో ఈవెన్ నేను ఎకానమీ ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా ఈ ఎస్టీ సబ్జెక్ట్ని నేను మన ప్రతాప్ సార్ కలిసి ఇద్దరం కూడా ఎస్టీ సబ్జెక్ట్ని మీకు డీల్ చేయబోతూ ఉన్నాం. ఓకేనా? అర్థమవుతుందా? అది సో ఈ ఒక్క బిట్ వస్తుంది యూనిట్ నుంచి అంటే ఎక్కడి నుంచి రావచ్చు అనేది మనకి బేసిక్గా ఐడియా ఉండాలి. ఎక్కడి నుంచి రావచ్చు మరొకసారి చూద్దాం. యూనిట్ నుంచి ఈ ఒక్క బిట్ వస్తే ఆ ఒక్క బిట్ ఏ ఏరియాస్ నుంచి రావచ్చు, మిస్ కాకూడదు. అసలు భారతదేశానికి యూరోపియన్స్ ఏ మార్గం ద్వారా వచ్చేవాళ్ళు, సముద్ర మార్గం, భూమార్గమా? 1 ఏరియా. భారతదేశానికి యూరోపియన్స్ ప్రధానంగా దేనికోసం వచ్చారు? ఫర్ ట్రేడ్, వర్తకం. అయిపోయింది. ఆ వర్తకంలో మళ్ళీ సుగంధ ద్రవ్యాలు. థర్డ్, భారతదేశానికి వచ్చినటువంటి ఆ యూరోపియన్స్ 5 యూరోపియన్స్ ఎవరు, వాళ్ళ వరుస క్రమం ఏంటి? భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్ ఎవడు? మరి భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్స్ పోర్చుగీస్ వాడైతే ఆ మొట్టమొదటి పోర్చుగీస్ యూరోపియన్ ఎవడు? వాస్కో డి గామా. మరి భారతదేశాన్ని వర్తకం కోసం వచ్చినటువంటి యూరోపియన్స్ భారతదేశంలో కంపెనీలు ఏర్పాటు చేసి తమ బిజినెస్ ఎక్స్పాన్షన్ వ్యాపార విస్తరణ అయితే చేశారని చెప్పేసి అన్నాం. అదే తరుణంలో భారతదేశాన్ని అంతటినీ తమ ఆధిపత్యంలో తీసుకోవాలని చెప్పేసి యూరోపియన్స్ అనుకునే తరుణంలో వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని చెప్పేస్తున్నాం. ఆ చిన్న చిన్న వార్స్ ఏమున్నాయి. అలాగే తమ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనా ప్రాంత నిర్వహణ కోసం ఆ పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు గవర్నర్స్ వచ్చారు. ఆ గవర్నర్స్ ఎవరని చూస్తాం. ఎంతకంటే డెప్త్గా యూనిట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అడగడానికి ఆస్కారమే లేదు, అడగలేడు కూడా. మీరు ఒకటే ఎగ్జామినర్ పేపర్ తయారు చేసేవాడికి ఈ అన్ని విషయాలు గుర్తుంటాయా అనే విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. ప్రధానంగా బిట్ వస్తే ఏ రేస్ నుంచి రావచ్చు అనేది ఫస్ట్ మనం టార్గెట్ చేయాలి. ఆ తర్వాత యూనిట్ అంతా కూడా చదువుకుంటూ పోవాలి. అంతే తప్ప ఏదో మోసదోరణ చదువుకుంటామంటే అకాడమిక్ స్టైల్ వేరు, కాంపిటేటివ్ స్టైల్ వేరు. మీరు ఎక్కడ కూడా బాగా చెప్తే చాలు అనే ధోరణిలో యాస్పిరెంట్స్ అందరూ కూడా మోసపోతూ ఉన్నారు. ఎస్, ఐఎమ్ సేయింగ్ ది ఫ్యాక్ట్. బాగా చెప్పడం వేరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఉపయోగపడే విధంగా సక్సెస్ వచ్చేలా చెప్పడం వేరు. చాలాసార్లు చెప్పాను, మీరు చూసుకోండి. ఒకటే, మీకు బాగా చెప్పడం కావాలా, బాగా చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ రాపోయినా పర్వాలేదు, మీకు జాబ్ రాపోయినా పర్వాలేదు అని బాగా చెప్తే సరిపోతుందా, లేదా సిలబస్కి అనుగుణంగా మీకు బాగా చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడే విధంగా బెస్ట్ స్కోర్ వచ్చే విధంగా మీకు చెప్తే బాగుంటుందా అని మీరే ఆలోచించుకోండి. ఆ తర్వాత మీకు మీరు నిర్ణయం తీసుకోండి. ఓకేనా? ఇది మనకి యూరోపియన్ రాకలో ఫస్ట్ యూనిట్ ఏంటి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేసి అన్నాం.
మరి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్రలో సెకండ్ యూనిట్ ఏంటి అంటే సీక్వెన్స్లో వస్తుంది. ఫస్ట్ యూనిట్లో లాస్ట్ పాయింట్ ఏం చెప్పేసి అన్నాం, భారతదేశానికి వర్తకం కోసం వచ్చినటువంటి ఈ 5 యూరోపియన్స్ మధ్య 5 యూరోపియన్స్ భారతదేశాన్ని తమ ఒక్కరే శాసించాలి అనే ధోరణిలో మన భారతదేశంలో ఈ 5 యూరోపియన్స్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. ఈ ఆధిపత్య పోరులో ఈ వార్లో భారతదేశంలో యూరోపియన్స్ మధ్య జరిగిన ఈ వార్లో అల్టిమేట్గా విన్ అయింది ఎవడు అంటే బ్రిటిష్ వాడు అని చెప్పేసి అంటాం. ఆ విన్ అయిన బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని అంతటినీ కూడా తమ ఆధిపత్యంలోకి తీసుకోవాలి, తమ గుప్పట్లోకి తీసుకోవాలి, భారతదేశాన్ని ఆక్రమణ చేయాలని చెప్పేసి అనుకున్నాడు ఈ బ్రిటిష్ వాడు. అదే మనకి ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సీక్వెన్స్లో సెకండ్ యూనిట్ భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి అంటాం, కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనకి సెకండ్ యూనిట్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. తెలుగులో ఏమన్నాం, భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి అన్నాం. తెలుగులో భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి అన్నాం. తెలుగులో భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి అన్నాం. ప్రధానంగా ఈ యూనిట్ నుంచి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక్క బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 బిట్. దీని నుంచి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. వస్తే మంచిదే ఒక 2 బిట్స్, కానీ ఒక బిట్ అయితే వస్తూ ఉంటుంది దీని నుంచి. భారతదేశ ఆక్రమణ అనే టాపిక్ నుంచి ఈవెన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈవెన్ సివిల్స్లో అయినా సరే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2లో కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మన సెకండ్ యూనిట్ భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి అన్నాం. దీని నుంచి ఒక్క బిట్ ఎక్స్పెక్ట్ బిట్ అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా భారతదేశానికి వచ్చినటువంటి 5 యూరోపియన్స్ భారతదేశాన్ని తమ ఒక్కరే శాసించాలి అనే ధోరణిలో మన భారతదేశంలో యూరోపియన్స్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని చెప్పిస్తున్నాం. ఆ ఆధిపత్య పోరులో ఆ వార్లో అల్టిమేట్గా విన్ అయింది బ్రిటిష్ వాడు అని చెప్పేసి అన్నాం. అలా విన్ అయిన బ్రిటిష్ వాడు భారతదేశాన్ని అంతటినీ కూడా తమ గుప్పెట్లోకి తీసుకోవాలని, భారతదేశాన్ని అంతటినీ కూడా ఆక్రమణ చేయాలని చెప్పేసి అనుకుంటాడు ఈ బ్రిటిష్ వాడు. అదే మనకి సెకండ్ యూనిట్ భారతదేశ ఆక్రమణ అని చెప్పేస్తున్నాం, కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాం. మరి ప్రధానంగా ఇప్పుడు ఈ విన్ అయిన బ్రిటిష్ వాడు భారతదేశాన్ని అంతటినీ కూడా ఒకేసారి ఆక్రమణ చేస్తాడంటే ఒకేసారి ఆక్రమణ చేయడు. ఈ బ్రిటిష్ వాడు భారతదేశాన్ని దశల వారీగా ఆక్రమణ చేసుకుంటూ పోతాడు. అట్లా బ్రిటిష్ వాడు ఈ భారతదేశాన్ని ఒకేసారి ఆక్రమణ చేయడు, దశల వారీగా ఆక్రమణ చేసుకుంటూ వెళ్తాడు ఈ బ్రిటిష్ వాడు. మొదటిగా భారతదేశాన్ని ఈ భారతదేశంలో ఈ బ్రిటిష్ వారు మొదటిగా కర్ణాటిక్ అని చెప్పేస్తుంటాం, బెంగాల్, మైసూర్, మరాఠ్, సింధ్, అవధ్, పంజాబ్ ఎక్సెట్రా ఇలా దశల వారీగా బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఆక్రమణ చేసుకుంటూ వెళ్తాడు. చివరిగా చేసింది 1856లో అవధ్ అని చెప్పేసి అంటాం, మొదటిగా కర్ణాటిక్. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేసే తరుణంలో, భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేసే సందర్భంలో అప్పటికే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రావిన్సెస్, రాజ్యవంశాలు మరి భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేస్తూ ఉన్న దశల వారీగా ఆక్రమణ చేస్తూ ఉన్న టైంలో అప్పటికే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రావిన్సెస్ యొక్క రాజ్యవంశాలు ఈ బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తూ ఉంటాయి. అలా కర్ణాటిక్ ఆక్రమణ విషయంలో ప్రధానంగా ఒక 3 ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అని చెప్పేసి అంటాం. ఈ బెంగాల్లో ప్రధానంగా మనం 1757 బెంగాల్ ఆక్రమణ విషయంలో 1757 ప్లాసీ యుద్ధం అని చెప్పేసి అంటాం. అలాగే 1764 బాక్సర్ యుద్ధం అని చెప్పేసి అంటాం బెంగాల్ ఆక్రమణలో. తర్వాత ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠ్ వార్, ఆంగ్లో సిక్ యుద్ధాలు అని చెప్పేసి అంటాం. ఈ సింధ్, అవధ్ ఏవైతే ఉన్నాయో పెద్దగా యుద్ధాలు లేకుండానే అవి ఆక్రమణ చేయబడ్డాయి. ఇలా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాడు దశల వారీగా ఆక్రమణ చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రధానంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రావిన్సెస్ రాజ్యవంశాలు జరిగినటువంటి యుద్ధాలు ఏంటి, ప్రధానంగా ఆ వార్స్ ఏ సంవత్సరంలో జరిగాయి, అందులో ప్రముఖులు ఎవరని చెప్పేసి మనం ఈ యూనిట్లో చూడబోతూ ఉన్నాం.
అలా భారతదేశాన్ని బ్రిటిష్ వాడు మొత్తం ఆక్రమణ చేసిన తర్వాత మన భారతదేశ రాజకీయ వ్యవహారాల్లో కూడా పొలిటికల్ అఫైర్స్లో కూడా ఈ బ్రిటిష్ వాడు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాడు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో మన భారతీయ ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరుగుతుందని చెప్పేసి అంటాం. అట్లా అయితే మన భారతదేశంలో ప్రత్యేకంగా ఈ యొక్క 18th 19th సెంచరీలో 18 మరియు 19వ శతాబ్దంలో ఎస్పెషల్లీ ఇన్ ది 19th సెంచరీ 19వ శతాబ్దంలో మన భారతదేశంలో ఈ మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, దురాచారాలు చాలా అధికంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం, విగ్రహారాధన, వితంతు పునర్వివాహాలు లేకపోవుట, సో ఇట్లా వెట్టి చాకిరి, వేశ్య వ్యవస్థ, దేవదాసి విధానం, జోగిని వ్యవస్థ, ఎక్సెట్రా అని చెప్పేసి అంటాం. ఇలా మన భారతదేశంలో ఈ 19th సెంచరీలో ఈ మూఢ విశ్వాసాలు చాలా అధికంగా ఉండేవి. అలా భారతదేశంలో ఈ మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక జాగృతిని తీసుకురావడం కోసం చేపట్టే ఉద్యమాల్ని సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. సోషో కల్చరల్ అవేకనింగ్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం. మనకి ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 3వ యూనిట్ అదే సోషో కల్చరల్ అవేకనింగ్. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 3వ యూనిట్ ఏంటి? సోషియో కల్చరల్ అవేకనింగ్ మూమెంట్స్. మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 3rd యూనిట్ ఏంటి? సోషో కల్చరల్ అవేకనింగ్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం. దీన్నే తెలుగులో సామాజిక సాంస్కృతిక పునర్జీవ ఉద్యమాలు లేదా సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. తెలుగులో సామాజిక సాంస్కృతిక మరియు జాగృతి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. దీని నుంచి కూడా ఈ యూనిట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1 or 2 బిట్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 3rd యూనిట్ ఏంటి? సోషో కల్చరల్ అవేకనింగ్ మూమెంట్స్ అని చెప్పేసి అన్నాం. ప్రధానంగా గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2లో ఈ యూనిట్ నుంచి మనకి రిపీటెడ్గా 1 or 2 బిట్స్ వస్తూ ఉంటాయి. ఒక్క బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది ఈ యొక్క 3వ యూనిట్ నుంచి. సో ఇక్కడ కూడా 1 బిట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ 1 ఎక్స్పెక్టెడ్ బిట్. సో 1 ఎక్స్పెక్టెడ్ బిట్. మరి యూనిట్లో ప్రధానంగా మనం చూస్తుంది ఏంటి? ఆల్రెడీ చెప్పేస్తున్నాం. మన భారతదేశంలో ఈ 19th సెంచరీలో ఈ యొక్క మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, దురాచారాలు చాలా అధికంగా ఉండేవి అని చెప్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహారాధన, సతీ సాగమనం, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు లేకపోవట, దేవదాసి విధానం, జోగిని వ్యవస్థ, వేశ్యావృత్తి, ఈ యొక్క వెట్టి చాకిరి అని చెప్పిస్తున్నాం. ఇలా మన భారతదేశంలో ఈ మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా ప్రజల్లో జాగృతిని తీసుకురావడం కోసం చేపట్టే ఉద్యమాల్ని సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలని చెప్పేస్తున్నాం. మన భారతదేశంలో ఈ ఉద్యమాన్ని మొదటగా చేపట్టింది రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి అంటాం. రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత దేవేంద్రనాథ్ ఠాకూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, హెడ్నీ వివియన్ డిరాజియో, కేశవ చంద్ర సేన్, రామకృష్ణ పరమహంస, మన స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, దివ్యజ్ఞాన సమాజ సభ్యులు, ఇలా చాలా వరకు కూడా ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాన్ని చేపడతారు. సో ప్రధానంగా ఈ ప్రజల్లో జాగృతిని తీసుకురావడం కోసం వీళ్ళంతా ప్రధానంగా ఏ పద్ధతుల్ని అవలంబించారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటి మనం తెలుసుకుంటాం. ఈ ప్రజల్లో జాగృతిని తీసుకురావడం కోసం వాళ్ళు ప్రధానంగా ప్రచురించే పత్రికలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ యొక్క బుక్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ యొక్క సంస్థలు ఏమైనా ఏర్పాటు చేస్తారా, అలా అని చెప్పేసి ప్రధానంగా ఈ ఉద్యమాలు పాల్గొన్న ప్రతి ఒక్క ఫేమస్ పర్సనాలిటీ యొక్క ప్రధానంగా ఆయన యొక్క పేరు ఏంటి, ఆయన యొక్క టైటిల్ బిరుదు ఏంటి, ఆయన యొక్క పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, రచనలు ఫేమస్ పత్రికలు ఏమైనా ఉన్నాయా, ఆయన యొక్క సంస్థలు, ఆయన యొక్క ఇంపార్టెన్స్,
ఇలా వీటి గురించి తెలుసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ప్రధానంగా బిట్ మనకి వాటి నుంచే వస్తుంది. ఇలా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ 3 యూనిట్స్ ఇవి. ఫస్ట్ యూనిట్ ఏంటి? యూరోపియన్స్ దాకా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేస్తున్నాం. సెకండ్ యూనిట్ భారతదేశ ఆక్రమణ అని చెప్పేస్తున్నాం. కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేస్తున్నాం. థర్డ్ యూనిట్ ఈజ్ సోషో కల్చరల్ అవేకింగ్ మూమెంట్స్, సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అని చెప్పేస్తున్నాం. సో ఓకేనా ఇట్లా. సో దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.